తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద స్థానిక టీడీపీ నేతలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా మీడియా ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎవరితోటి సరిగా ప్రవర్తించట్లేదని, మీడియా ప్రతినిధులను అయితే అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళు పలుసార్లు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కొలికిపూడి శ్రీనివాస్ని నిన్న శనివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అలాగే సీనియర్ నేత వర్ల రామయ్య వీళ్ళంతా పిలిపించడం జరిగింది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరికి పిలిపించి ఆయనతో మాట్లాడటం జరిగింది. అసలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ జరుగుతున్నదేంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి, అన్నింటి గురించి వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం కొలికిపూడి శ్రీనివాస్ వారితోటి తప్పు తన వైపే ఉందని, అన్నీ సరిదిద్దుకుంటానని, స్థానికంగా ఉన్నటువంటి నేతలను కలుపుకు పోతానని, ఎవరైనా సరే తన వల్ల ఇబ్బంది పడి ఉంటే వారిని క్షమాపణ కోరుతానని, అందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్తానని చెప్పి ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు తిరువూరులో స్థానిక ప్రజాప్రతినిధులతోటి కొలికిపూడి శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణలు చెప్పినటువంటి కొలికిపూడి శ్రీనివాస్ స్థానిక నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి కూడా క్షమాపణలు తెలియజేసి అందరినీ కలుపుకుపోతానని, తనకు సహకరించాలని చెప్పి కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆగ్రహంలో ఉన్నటువంటి స్థానిక నేతలు ఆయనకు సహకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.